హలో మై డియర్ ఆస్పిరెంట్స్. సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం FBO మెయిన్స్ పేపర్ 2 కండక్ట్ చేసినటువంటి మోడల్ టెస్ట్లో మ్యాథ్స్ పార్ట్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుందండి. ఈ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మనకి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాప్ యొక్క లింక్ అజియో అకాడమీ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని చూసిన వెంటనే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. FBO మెయిన్స్కి ఫుల్ కంటెంట్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ తీసుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఏంటంటే మనం FBO పేపర్ 2 మెయిన్స్ పేపర్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పేపర్ అనేది చాలా ఈజీ ఏం కాదండి, కొంచెం టఫ్ పేపర్ ఇవ్వడం జరిగింది. ఒక 20 to 25 క్వశ్చన్స్ వరకు ఈజీగా ఉంటాయి. సో రిమైనింగ్ హాఫ్ పార్ట్ అంతా కూడా టఫ్గానే ఉంటుందండి. సో ఇది కూడా మనం ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మెయిన్స్ లెవెల్లో అడిగినటువంటి మోడల్స్ అనేవి కూడా పెట్టడం జరిగింది. మీకు ఈ ఎగ్జామ్కే కాదు ప్రతి ఎగ్జామ్కి కూడా ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి. సో ఒక్కొక్కటి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీకు స్కోర్ తక్కువ వచ్చిందని కూడా మీరు ఎటువంటి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ సెషన్ నుంచి కూడా నెక్స్ట్ కండక్ట్ చేసిన మోడల్ టెస్ట్లో కొంచెం లెవెల్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే మాత్రం టఫ్గానే ఉంటుందండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళిపోదామండి. ఎక్స్ప్లెనేషన్లోకి చూద్దాం. ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ద ప్రైస్ ఆఫ్ స్కూటర్ ఇంక్రీజెస్ సక్సెసివ్లీ బై 10%, 5%, 15%. వాట్ ఈస్ ద ఓవరాల్ పర్సంటేజ్? అంతే కదండి. ఇది పర్సంటేజెస్లో సక్సెసివ్ డిస్కౌంట్స్ దగ్గర చెప్పానండి. సక్సెసివ్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఇక్కడ 3 టైమ్స్ అనమాట. ఓకేనా? సో ఒక్కొక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏమన్నాడండి, 10% ఇంక్రీజ్ అన్నాడు. 10% అంటే ఇంక్రీజ్ అంట 10/100 అవునా, అంటే 1/10 అనమాట. అంటే 10 ఉండేది కాస్త 11 అయింది. అవునా? ఇంక్రీజ్ అంటే ఏమైనట్టు పెరిగినట్టే కదా. సో తర్వాత ఏమన్నాడండి, 5% అంటే ఏమవుతుంది 5/100 అవునా. సో 5 1s are 5 20s are 5 1s are 5 అంటే 20 ఉండేది కాస్త 21 అయింది. 20 ఉండేది కాస్త 21 అయింది అనమాట. సో తర్వాత ఏమన్నాడు, 15% ఇంక్రీజ్ అవునా. సో 15% ఇంక్రీజ్ అంటే ఏమవుతుంది, సో 15/100 అంటే 5 3s are 5 20s are అంటే 20 ఉండేది కాస్త 23 అవునా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఓవరాల్గా సక్సెసివ్ అంటే మొత్తం మల్టిప్లై చేయాలి. సో 10 ఇంటూ ఇక్కడ చూడండి, సో 10 ఇంటూ 20 ఇంటూ 20 ఈజ్ టు సో 11 ఇంటూ 21 ఇంటూ 23 అవునా. సో దీని వాల్యూ ఏమవుతుంది, ఇది 4000. సో దీని వాల్యూ ఏమవుతుంది 5313 అంటే 4000 ఉంది కాస్త 5313 అయింది అనమాట. సో అప్పుడు ఎంత ఇంక్రీజ్ అయినట్టు 1313 అనేది ఇంక్రీజ్ అయింది. సో మనకు అదే కదా కావాలి, ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఏమవుతుంది 1313 బై ఎప్పుడు పోదాం మొదటి పార్టే తీసుకోవాలి. ఇదేమవుతుంది 4000 ఇంటూ 100 ఓకేనా. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం చూడండి. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. సో ఫైనల్గా ఏమొచ్చింది, సో 1330/40 సో చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే, సో సింపుల్గా మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇదేంటిది ఇది మిశ్రమ భిన్నంలో ఉంది అవునా. ఈ మిశ్రమ భిన్నం ఇది యాక్చువల్గా ఏంటంటే దీని వాల్యూ 32 and 33/40 అవునా. సో 40 ఇంటూ 32 చేయండి, దానికి 33 యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 1313/40 వస్తుంది అనమాట. సో దీన్ని కూడా అలాగే మనం యాడ్ చేద్దాం ఓకేనా. సో 40తో డివైడ్ చేసామనుకోండి, 40 32 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇంకా రిమైండర్లో ఎంత మిగులుతుంది అంటే రిమైండర్లో 33 మిగిలిపోద్ది. అనమాట. సో ఫైనల్గా ఏమొస్తుంది అప్పుడు మనకి, సో 32 and 33/40% అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది 32 and 33/40% అనేది ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో సెకండ్ సమ్ చూద్దాం చూడండి. సో నెక్స్ట్ ఏమన్నాడు, ద ప్రొడక్షన్ ఆఫ్ AB కంపెనీ ఇంక్రీజ్డ్ బై 10% ఆఫ్టర్ 1 year. ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఇంక్రీజ్డ్ బై 22%. ఇన్ ది థర్డ్ ఇయర్ ఇంక్రీజ్ బై 5%. ఓవరాల్ చేంజ్ ఎంత అని అడిగాడు అనమాట. సో ఓవరాల్ చేంజ్ ఎంత అనేది అడిగాడు. సో ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది 10%, సెకండ్ 22%, థర్డ్ ఏమో 5%. సో 10% ఇంక్రీజ్ అన్నాడు కదా. 10% ఇంక్రీజ్ ఏమవుతుంది 10 అనేది కాస్త లెవెల్ అవుతుంది అవునా. సో 22% ఎలా రాయొచ్చండి, 22/100గా రాయొచ్చా.
సో అంటే ఏమవుతుంది 2 11s are 2 50s are అంటే 50 ఉండేది కాస్త ఏమైంది 61 అవునా. సో తర్వాత ఏమన్నాడు 5%, ఆల్రెడీ 5% చేశాను. 5% ఏమొస్తుంది 20 అనేది కాస్త 21 అవునా. సో ఇవన్నీ మల్టిప్లై చేయాలి. 50 ఇంటూ 10 500, 500 ఇంటూ 220 అంటే ఏమవుతుంది 10,000 అంటే 10,000 ఉండేది కాస్త సో 11 ఇంటూ 61, 61 ఇంటూ 21 చేస్తే ఏమవుతుందంటే 14,091 అవునా. సో ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది 4,091 అనేది ఇంక్రీజ్ అయింది ఓకేనా. హోల్ బై ఇప్పుడు కూడా స్టార్టింగ్ పాయింట్ చూడండి బై 10,000 ఇంటూ 100 అవునా. ఇక్కడ ఏమైంది ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్, ఫైనల్ గా ఏమొచ్చింది 4,091 డివైడెడ్ బై 100. సో 100 ఉంది కాబట్టి 2 digits ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది 40.91%. ఆప్షన్ 40.91 అంటే 40.9 అని తీసుకుంటాం. 40.9 అని కూడా మనం తీసుకోవచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ మీద సమ్. The shopkeeper sells goods at 82% loss on cost price but uses 28% less weight. What is అంటే ఒక వస్తువునంట కొన్న ధర మీద అంటే సెల్లింగ్ ప్రైస్ మీద 82% నష్టంకి అమ్ముతాడు. అమ్మినప్పటికీ కూడా వాడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ 28% తక్కువ ఉన్నటువంటి బరువును ఉపయోగిస్తున్నాడు, అంటే మిస్వేల్ చేస్తున్నాడు అనమాట. అయితే మనకి ఏమనేదానికి ప్రాఫిట్ లాస్ అనేది కావాలి. సో ఇక్కడ ఏంటున్నాయి కాస్ట్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది అవునా. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. అప్పుడు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమన్నాడు 82% లాస్ అన్నాడు, అంటే ఏమవుతుంది 18% అవుతుంది. 18 ఎలా వచ్చిందంటే 100 మైనస్ 82% అవునా. సో తర్వాత ఏమన్నాడు 28% తక్కువ బరువు ఉపయోగిస్తారు అన్నాడు. 28% తక్కువ బరువు ఉపయోగించడం అంటే యాక్చువల్గా అమ్మడం మాత్రం 100% అమ్ముతున్నాడు, కానీ చూపించడం ఎలా చూపిస్తున్నాడు 28% తక్కువ చూపిస్తాడు. అంటే ఎంత అవుతుంది ఇది 78, అంటే 100 మైనస్ 28 చేయాలి ఇక్కడ ఓకేనా. సో ఇది సో ఇప్పుడు రెండు క్యాన్సిలేషన్ చేద్దాం చూడండి. ఇక్కడ క్యాన్సిలేషన్ చేసేటప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్. ఇక్కడ ఫైనల్గా ఏం వెళ్ళింది 72 సో ఇంటూ 18 అవునా. సో ఇది ఏమల్లి ఎలా పోతుంది 18 1s are 18 4s are 18 1s are 18 4s are అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 1 part, కాస్ట్ ప్రైస్ అనేది 4 parts. అంటే ఏమొస్తుంది ఆటోమేటిక్గా లాస్. ఇక్కడ ఎలా ఉంది సిపి ఈజ్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ ఉంది కాబట్టి ఏమొస్తుంది ఆటోమేటిక్గా లాస్ వస్తుంది. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ లాస్ వచ్చిందంటే 3 parts. ఎన్ని పార్ట్స్ లాస్ 3 parts అనమాట అవునా. సో ఇప్పుడు ఏమవుతుంది 3/4 ఇంటూ 100. సో ఓవరాల్ ఎంత వస్తుంది 75%. ఇంకా 75%. ఆప్షన్ 75% ఏమొస్తుందండి లాస్ వస్తుంది. ఏమొస్తుంది లాస్, ఇది మైనస్ ఓకేనా. సో 75% లాస్. సో బై ప్రింటింగ్ మిస్టేక్ అండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది 74 ఆప్షన్ యాక్చువల్గా ఇది పెట్టవచ్చు, బట్ 75% ప్రాఫిట్ ఇచ్చాడు కానీ లాస్ అవ్వలేదు కాబట్టి ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతుంటే నియరెస్ట్ వాల్యూ అనేది ఆప్షన్ చూస్ చేసుకోవాలి మనం ఓకేనా. యాక్చువల్గా ఇది 75% లాస్ ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ సమ్ ఏమన్నాడంటే ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ గ్రౌండ్ నట్స్ at 64 rupees per kg and sells it 80 rupees per kg. While selling he uses faulty weights and he gives 800 grams instead of 1 kg. అయితే ఒక దుకాణదారుడు ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ఏంటి వేరుశనగ ఉంది. వేరుశనగ 64 రూపాయలది ఎందుకు అమ్ముతున్నాడు 80 రూపాయలకు అమ్ముతున్నాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడంటే ఒక కేజీ అని చూపించేసి 800 గ్రాములే వేస్తున్నాడు, అంటే రాంగ్ మిషన్ అనేది వాడుతున్నాడు అనమాట. సో జాగ్రత్త చూడండి, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తీసుకోవాలి. ఫస్ట్ ఏంటి కాస్ట్ ప్రైస్ 64 రూపీస్ది 80 రూపీస్కి అమ్ముతున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు 800 గ్రాములు చూపించేస్తున్నాడు, అది మాత్రం 1000 గ్రాముల రేట్ని అమ్ముతున్నాడు. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం చూడండి. మళ్ళీ ఈ 2 zeros మీరు క్యాన్సిల్ అవునా. ఈ 2 zeros క్యాన్సిల్. ఇంకా క్యాన్సిలేషన్ చేస్తే ఇది ఏమవుతుంది 8 1s are 8 10s are అవునా. 8 1s are 8 10s are మళ్ళీ ఇంకా దేంతో పోతుంది ఇది. సో లేదంటే ఈ 10 10 100 కదా, అంటే ఇది 100 అంటే చూడండి మళ్ళీ ఇది కూడా 8తో క్యాన్సిల్ అవుతుందా 16తో చూద్దాం ఓకేనా. సో 4 16s are ఇది 10 కదా, అంటే ఇక్కడ ఏమంటే సో జాగ్రత్తగా చూడండి ఓకేనా. ఇక్కడ ఏమొస్తుంది ఇది 64:100 మిగిలింది అనుకోండి ఓకేనా. ఇది 10 కాబట్టి. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది ఇది మళ్ళీ
4 416 425 అంటే 16 ఉండేది కాస్త 25 అయింది. ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? 9 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. అంటే ఏమవుతుంది? ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది అంటే 9/16 ఇంటూ 100 9/16 ఇంటూ 100 అంటే 900/16 చేస్తే ఎంత వస్తుంది అంటే 56.25% అనేది ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? 56.25% అనేది ప్రాఫిట్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇలా పెద్ద సమ్ ఉందని ఏం భయపడద్దండి. ఓకేనా? సో రామన్న purchased a raw material for a certain price, manufacturing a product, however owing to shortage labor 22.5% of raw material could not be utilized. The government wasted 80% of cost raw material used. They added the cost manufacturing income. ఇదంతా మనకు అవసరం లేదండి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒక ప్రొడక్ట్ అనేది ఉందండి. మీకు ఆల్రెడీ ఇది నేను చెప్పాను ఈ సమ్ కూడా ఒకసారి. ఓకేనా? అయితే ఏమన్నాడు? 22.5% ముడి పదార్థాలు ఉపయోగించలేక వృధా అయిపోయిందంట. తర్వాత ఏమన్నాడు? ఉపయోగించిన ముడి పదార్థాల ఖర్చులో 80% తయారీకి ఖర్చుగా జోడించున్నాయి. రామన్న 20% తగ్గింపు ధరకు అందించిన తర్వాత 20% మొత్తం లాభం పొందే వరకు ఉత్పత్తిని అమ్మగలిగితే కొనుగోలు చేసింది ఎన్ని రెట్లు ఉత్పత్తి గుర్తించబడిన ధర అని అనండి. సో యాక్చువల్లీ ఇక్కడ ఎంత లాభం అని అడిగితే మనం 120% అని చెప్పొచ్చు. 120% అంటే 12 యొక్క మల్టిపుల్ ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఎంత రెట్టింపు అనేది అడిగాడు మన క్వశ్చన్. అంటే ముడి పదార్థాల యొక్క ఖర్చులో ఎంత ఉత్పత్తి గుర్తించబడినటువంటి మార్కెట్ ప్రైస్ యొక్క రెట్టింపు వాల్యూ మనకు అడిగాడు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. అసలు 100% అనుకుందాం ప్రోడక్ట్. అవునా? సో 100% అయితే ఇక్కడ ఏమైంది? ఉపయోగించింది. ఇక్కడ ఉపయోగించలేక వృధా చేసింది అంతా 22.5%. ఇది వేస్ట్. ఏంటిది? వేస్టేజ్. యూటిలైజ్ చేసింది అంతా ఉపయోగించింది. ఎప్పుడు దీనిలో ఆఫ్ ఉంటుంది అండి. ఇది ఏమవుతుంది? ఇప్పుడు 77.5x అవుతుంది. అవునా? అయితే ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ మనకు కావాలి కదా. ఫస్ట్ కాస్ట్ ప్రైజ్ ఏమొస్తుంది అప్పుడు కూడా? సో 100 + 77.5 ఇంటూ ఇక్కడ జాగ్రత్తగా చూడండి 80% అన్నాడు కదా. ఉపయోగించిన ముడి పదార్థాల ఖర్చులో 80% తయారీకి వాడారు. సో 80% అంటే ఎలా రాయొచ్చు? 4/5 అని రాయొచ్చా? సో అప్పుడు ఇదేమవుతుంది? 4/5 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుందంటే ఇది జాగ్రత్తగా చూడండి, ఇది 5తో డివైడ్ చేద్దామండి ఇది. ఓకేనా? సో ఇది క్యాన్సిలేషన్ చేస్తే 5 1 5. ఓకేనా? 5 1 5 మళ్ళీ ఏమొస్తుంది? 2 7 5 5 25. ఓకేనా? మళ్ళీ 5 5. సో ఇది 15.5 ఇంటూ 4 అంటే ఇది ఒక 62. అవునా? ఇది 62. సో అప్పుడు ఏమవుతుంది? 100 + 5 ఇంటూ 62. సో దట్ వాల్యూ ఏమొస్తుందంటే 162. అంటే కాస్ట్ ప్రైజ్ వాల్యూ 162. ఓకేనా? సో మన కాస్ట్ ప్రైజ్ వాల్యూ ఏమొచ్చింది? ఇక్కడ 162 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమన్నాడు? 20% మొత్తం లాభం పొందే వరకు ఉత్పత్తిని అమ్మగలిగితే కొనుగోలు చేసిన కొత్తలో ఎన్ని రేట్లు ఉత్పత్తి అన్నాడు. అంటే మార్కెట్ ప్రైజ్ ఏమవుతుంది? 120% అవుతుంది. మార్కెట్ ప్రైజ్ ఏమవుతుంది? 125. అయితే కాస్ట్ ప్రైజ్ ఏమవుతుంది అప్పుడు? కాస్ట్ ప్రైజ్ అనేది 80% కదా ఇదనమాట. అంటే 80% అనేది 162 అయింది. మరి 120% ఎంత అవుతుంది? సో 80% 162 అంటే ఇది ఈ రెండు క్యాన్సిల్ చేస్తాం అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది? 881 162. ఓకేనా? 881 162. ఓకేనా? సారీ అండి, 881 కాదు, ఇంకా క్యాన్సిలేషన్ చేయొచ్చు దీన్ని. ఇది 2 సార్, ఇది 3 సార్ పోతుంది. అంటే 281 162. అప్పుడు ఏమవుతుంది? 381 సార్ ఏమవుతుంది? 243. అంటే మార్కెట్ ప్రైస్ అనేది 243, కాస్ట్ ప్రైస్ అనేది 162. అంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అంటే మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 243/100. అప్పుడు ఏమవుతుంది? 2.43 టైమ్స్. ఏమవుతుందండి? 2.43 టైమ్స్ అనేది గుర్తించబడినటువంటి ధర అనమాట. ఎన్ని రేట్లు అంటే 2.43 టైమ్స్ అనమాట. 2.43 టైమ్స్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సమ్ చూడండి. రమేష్ సెల్స్ అన్ ఆర్టికల్ ఫర్ 34,440. అంటే రమేష్ ఒక వస్తువును 34,440 అమ్మాడు. గుర్తించిన దానిపై 18% తగ్గింపు ఇచ్చిన తర్వాత 40% లాభం పొందగలిగాడు. అయితే ఆ వస్తువు గుర్తించిన ధరపై 12% తగ్గింపుకి అమ్మితే వచ్చేటటువంటి లాభ శాతం ఎంత అని అడిగాడు, లేదా లాభం ఎంత, లాభ శాతం. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకి ఇది ఎలా చేయాలంటే మనకు ఒక ఫార్ములా చెప్పాను. సో MP/CP = 100 ± ప్రాఫిట్ అండ్ లాస్ డివైడెడ్ బై 100 - డిస్కౌంట్. అవునా?
సో ఇక్కడ మార్కప్ ప్రైస్ మనకు తెలుసా తెలియదు, అలా ఉంచండి. మార్కప్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 100 ప్రాఫిట్ ఎంత అన్నాడు ఇక్కడ, 100 ప్లస్ ప్రాఫిట్ అంటే 40% ప్రాఫిట్. అప్పుడు ఇది ఏమవుతుంది 140. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చాడండి, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, డిస్కౌంట్ అనేది మనకి 12% ఇచ్చాడు. గుర్తించిన ధరపై కదా, ఓకేనా. డిస్కౌంట్ 12% డిస్కౌంట్ అన్నాడు ఫస్ట్, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది డిస్కౌంట్ అంటే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 82 అవుతుంది. సో మార్కెట్ ప్రైస్ అనేది 140 అయింది, కాస్ట్ ప్రైస్ అనేది 82 అయింది. అయితే మనకి ఇప్పుడు ఏం అడిగాడు, సెల్లింగ్ ప్రైస్ కావాలి. సో సెల్లింగ్ ప్రైస్ చూద్దాం చూడండి. సో సెల్లింగ్ ప్రైస్ ఎంతకి అమ్మాడంటే, సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు ఎలా వస్తుంది అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 82, అవునా. కాస్ట్ ప్రైస్ అనేది 82, తర్వాత ఏమన్నాడు మార్కెట్ ప్రైస్ అనేది 140 అనుకుందాం. మనకి సెల్లింగ్ ప్రైస్ ఎలా రావాలి, సెల్లింగ్ ప్రైస్ ఏమన్నారంటే ఓకేనా. సో సెల్లింగ్ ప్రైస్ ఏమన్నారంటే గుర్తింపు ధరపై 12% తగ్గింపు అన్నాడు. అంటే 12% తగ్గించడం అంటే ఎంత కట్టాలండి, 88 కదా కట్టాలి. సో ఇక్కడ ఇచ్చిన డిస్కౌంట్ 18% స్టార్టింగ్ లో ఇచ్చింది. సో అది ఇక్కడ వేసామన్నమాట. సో ఇప్పుడు 88% అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 243 బై సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే సో 140/82 ఇంటూ 88 అనమాట. 140/8 ఇంటూ 88. సో ఇది ఎలా వేసానంటే చూడండి. సో 82 పార్ట్స్ అనేది 140 అయినప్పుడు మనకి 88% అంత డిస్కౌంట్ ఇప్పుడు కూడా తీసేయాలి కదా సెల్లింగ్ ప్రైస్ అంటే, అంతే కదా. సో అప్పుడు అదే కదా వచ్చిన ప్రాఫిట్ లాస్ వచ్చేస్తుంది. దీన్ని క్యాన్సిలేషన్ చేసాం అనుకోండి, ఇది 270 సార్, ఓకేనా. 241 సార్, ఓకేనా. మళ్ళీ ఇంకా దేంతోనైనా డివైడ్ అవుతుందా, అవ్వట్లేదు. సో 70 into 48 చేసాం అనుకోండి. సో 70 into 48 చేస్తే ఎంత వస్తుంది అంటే, సో 7 8 సార్ 56, 5 7 8 సార్ 56 plus 5 61 అంటే 6110 divided by 41. సో దీన్ని చేసాం అనుకోండి ఎంత వస్తుంది అంటే 115.2 సంథింగ్ ఇలా వస్తుందండి, 115.2 సంథింగ్, ఓకేనా. సో అంటే ఇప్పుడు దానికి ఎంత పర్సెంట్ లాభం అవుతుందంటే, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా దేనికి తీసుకుంటాం 100 తీసుకుంటాం, కానీ సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మాడు, తను అమ్మిందంతా 150.2 అంటే తనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది 50.2% ప్రాఫిట్ వచ్చింది. సో 50.2% ఎక్కడ ఉందండి, 50.2% అంటే ఆప్షన్ 3, ఓకేనా. ఇది ఓకేనా. సో నెక్స్ట్ సమ్ చూద్దాం చూడండి. A amount will be tripled itself in 15 years at a certain rate of simple interest per annum. The interest rate per annum అంటే ఏట్ లేదండి, ఇది మనకి ఏమడిగాడు అంటే వడ్డీ రేట్ అడిగాడండి. సాధారణంగా వడ్డీ రేట్ ఫార్ములా ఏంటంటే R = n-1/t into 100, అవునా. R = n-1 into ఇది. సో n అంటే ఇక్కడ ఏంటంటే ఏమన్నాడు 3 రెట్లు అన్నాడు, ఇది రెట్లు అంటే n అనమాట, అంటే 3 - 1 టైం ఎంత అన్నాడు 15 years, అవునా, by 15 into 100. సో ఏమవుతుంది ఇది 2 కదా, 200/15. సో 200/15 చేస్తే ఎంత వస్తుందండి 40/3. క్యాన్సిలేషన్ చేసేస్తాను అనమాట, అంటే క్యాన్సిలేషన్ చేస్తే ఇది ఏమవుతుంది 5 3s are, ఓకేనా, 5 40s are కాబట్టి. సో 40/3 అంటే దేనికి ఈక్వల్, 40/3 అంటే 13 and 1/3%, 13 and 1/3%. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 9/45 of the sum. The number of years numerically 5 times of rate percent annum. Then find the rate percent per annum. అంటే మొత్తం డబ్బుపై సాధారణ వడ్డీ మొత్తంలో 9/45 అంట. అయితే మనకి ఇక్కడ ఏం అడిగాడంటే రేట్ పర్సెంటేజ్ అడిగాడండి, అవునా. సంవత్సరానికి రేట్ శాతం కట్టమన్నాడు. సో సింపుల్ గా చెప్తాను చూడండి, ఇప్పుడు కూడా SI/P ఈక్వల్ టు ఏమవుతుంది 9/45. మీకు ఆల్వేస్ చెప్పానండి, ఇప్పుడు కూడా డినామినేటర్ మాత్రమే మనకి సమ్మని ఇండికేట్ చేస్తుంది, అవునా. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 9 1s are 9 5s are, అవునా. సో 1/5 అంటే దేనికి ఈక్వల్ 20% ఈక్వల్, 20% ఈక్వల్. మనకి రేట్ తెలుసా, రేట్ తెలియదని ఎక్స్ అనుకున్నాం. టైం తెలుసు కదా, టైం ఏమన్నాడు 5 రెట్లు. అయితే సంవత్సరానికి వడ్డీ రేటు 5 రెట్లు అయింది అన్నాడు, అవునా. సో వడ్డీ రేట్లో 5 రెట్లు అయిందంటే ఏమవుతుంది అప్పుడు 5x అవుతుంది టైం. సో దీని ప్రకారం చూసుకుంటే 5x into x ఈక్వల్ టు రేట్కి ఈక్వల్ అనమాట 20%, అవునా. సో అప్పుడు ఏమవుతుంది 5x² ఈక్వల్ టు 20, అవునా. x² ఈక్వల్ టు ఏమవుతుంది 4 అవుతుంది. దెన్ x ఈక్వల్ టు ఏమవుతుంది 2%,
ఇట్స్ ఈక్వల్ టు 2%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సీత టేక్స్ ఎ లోన్ ఆఫ్ 35,000 net sim at an interest rate 10% compound interest compounded annually. She agreed to pay 2 installment in 2 years, 1 installment at the end of each year. Find the value of each installment. చాలా మంచి చెప్తాను. అంటే జాగ్రత్తగా చూడండి, ఏంటంటే సీత సంవత్సరానికి చక్రవడ్డీతో కలిపి 10% రేటు చొప్పున 35,000 అనేది బ్యాంక్ నుంచి రుణం తీసుకుంది. అయితే ఏమన్నాడు, 2 సంవత్సరాల్లో 2 సమాన వాయిదాలు ప్రతి సంవత్సరం చెల్లించడానికి అంగీకరించింది. అయితే ప్రతి వాయిదా విలువ కట్టమన్నారండి. అంటే ఎంత కడుతుంది అనేది క్వశ్చన్. సో జాగ్రత్తగా చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే రేషియో మీద చేస్తుంది 10% కదా. అంటే ఏమవుతుంది 1/10. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు 2 years కదా. సో అంటే 10 ఉండేది కాస్త 11. తర్వాత 2 years అంటే ఏమవుతుంది 10 square 11 square అంటే ఇది 100 అవుతుంది, ఇది 121 అవుతుంది. సో ఇప్పుడు కూడా ఈ 121 ఈక్వల్ చేయాలి బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ ఈక్వల్ అంటే ఏం చేస్తాను అంటే ఇంటూ 11తో మల్టిప్లై చేసేస్తాను. సో అప్పుడు ఇదేమవుతుంది, సో ఇదేమవుతుందంటే ఇది 110:121, ఇదేమవుతుంది 100:121. ఓకేనా. సో రెండు యాడ్ చేయండి, ఇది 210, సో ఇది 242. ఈ 210 ఇంటూ మనకి ఏమి ఇచ్చాడు, ఈ 210 వాల్యూ అనేది 35,000 అని ఇచ్చారు. అయితే మనకి ఏం కావాలి, ప్రతి సంవత్సరం వాయిదా కావాలి. అంటే ఈ వాల్యూ కావాలి. ఈ 121% ఎంత, ఈ 121% ఎంత క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 210 అంటే జాగ్రత్తగా చూడండి. సో 35,000/210 చేసామనుకోండి. సో ఎంత వస్తుందండి, 0 క్యాన్సిల్. ఓకేనా. 25 దేంతో పోతుందండి, 25,166 పోతుందండి. ఓకేనా. 25,166 సంథింగ్ ఇలా పోతుంది. అంటే ఇది కూడా ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా, ఇది 25,166 పోతే ఇది కూడా 121 × 166 చేస్తే మనకి అరౌండ్ ఎంత వాల్యూ దగ్గర వస్తుందని, ఆల్మోస్ట్ 20,000 సంథింగ్ వస్తుందండి. ఓకేనా. 20,000 సంథింగ్ ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో 20,000 సంథింగ్ ఏ ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఏ ఒకటే ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే 20,167 ఇది. ఓకేనా. అంతే. సేమ్ టైం చూడండి, ఈ 2,550 రుణాన్ని 2 సమాన అర్ధ వార్షిక వాయిదాల్లో చెల్లిస్తే వడ్డీ రేట్ అనేది 8%. అయితే వాయిదా ఎంత అని అడిగారు, సింపుల్గా అడిగాడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 8%. అవునా. కానీ ఏమన్నాడు, అర్ధ సంవత్సరం అన్నాడు కదా. అంటే ఏమవుతుంది, బై 2 చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే 4% అవుతుంది. సో 4% ఎలా రాయొచ్చు, 1/25 అని రాయొచ్చు. సో అంటే ఏమైంది, 25 అనేది కాస్త 26 అయింది. ఎన్ని సంవత్సరాలు అన్నాడు ఇక్కడ, 2 సంవత్సరాలు అన్నాడు. అంటే ఏమవుతుంది, ఇది కూడా 25 స్క్వేర్ కదా. అంటే 625 × 676. మీకు చెప్పాను ఇప్పుడు కూడా ఈ రెండు ఒకేలా ఉండాలి. అంటే దీన్ని బోత్ సైడ్స్ 26తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో అప్పుడు ఏమొస్తుంది, 26 × 25, 26 × 25 అంటే ఎంత వస్తుంది, ఇది 650 అవుతుంది. అవునా. సో ఇది 676 ఇది. ఓకేనా. రెండు యాడ్ చేయాలి ఇప్పుడు. సో దీని వాల్యూ ఎంత వస్తుంది, 1275. సో దీని వాల్యూ ఎంత వస్తుందండి, 1352. సో 1375 రూపాయల వాల్యూ అనేది 2200 అయితే, 2250 రూపాయలు అయితే, ఓకే సారీ 2550 రూపాయలు అయితే దీని వాల్యూ ఎంత, మనకి ఏం వాల్యూ కావాలి, దీని వాల్యూ. సో దీని వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో దీని వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. 1352. ఓకేనా. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 2 times. మరి ఇది కూడా 2 times పోతుంది. అప్పుడు ఎంత వస్తుందండి, 1352. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూడండి, చూద్దాం. సో నెక్స్ట్ సమ్ ఏంటంటే ద సమ్ ఆఫ్ మనీ డివైడెడ్ బిట్వీన్ సైరస్, రోహన్ అండ్ మిస్తి. ముగ్గురు ఉన్నారు. అయితే the ratio sums of received by Cyrus and Mohan is 3:2, while the ratio of sums received by Rohan and Misty was 7:12. The sum received by Cyrus was 18,000 less than sum received by Misty. Then how many rupees Rohan did receive? He scored. అంటే రోహన్ తన వాటా ఎన్ని రూపాయలు అందుకున్నాడు అని క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్. ఒకటి సైరస్, రెండోది మోహను, మూడోది మిస్తి. ఓకేనా. సో వీళ్ళిద్దరు రేషియో ఎంత, సైరస్ మోహన్ది 3:2, మోహన్ది మిస్తిది ఎంత 7:12.
సో ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఇప్పుడు కూడా మనం అన్ని కూడా ఒకే 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 వాల్యూస్ని తీసుకొచ్చేయాలి. ఇక్కడ ఏముంది మాంది మనకు తెలుసు కాబట్టి బోత్ సైడ్స్ వీటి యొక్క ఎల్సిఎం 2కి 7 ఎల్సిఎం ఎంత 14 కదా, అంటే 2కి 7 ఎల్సిఎం 14 కాబట్టి సో బోత్ సైడ్స్ ఇది 7 చేసిద్దాం, ఇదేమో 2 చేసిద్దాం. అప్పుడు ఏమొస్తుందంటే 3 7 అంతా 21 7 2 14 14 14 ఓకేనా. దీని వాల్యూ అంటే 14, ఇది 24 ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు చూడండి, ఇక్కడ ఒకటి ఇచ్చాడు అనమాట. అదేంటంటే రూల్ జాగ్రత్తగా చూడండి. ఆ రూల్ ఏమి ఇచ్చాడంటే సైరస్ అందుకున్న మొత్తం మిస్టీ అందుకున్న మొత్తం కంటే 1800 తక్కువ ఓకేనా. సో మనకి ఇక్కడ ఏం తెలుసు, సైరస్ మరియు రోహన్ అందుకున్న నిష్పత్తులు 3:2 అన్నాడు అవునా. అంటే ఇది ఏమవుతుంది, ఇది 21 అయితే ఇది 24, అంటే వీళ్ళిద్దరి మధ్య రేషియో ఎంత 3 యూనిట్స్ ఓకేనా. ఆ 3 యూనిట్స్ అనేవి 18,000 అయితే మనకేం కావాలి, రోహన్ తన వాటా ఎంత అని అడిగాడు ఓకేనా. సో రోహన్ ఇది. సో రోహన్ వాటా ఎంత 14 యూనిట్స్ కదా. సో 14 యూనిట్స్ ఎంత వస్తుంది, 3600 సార్ ఓకేనా. ఇది ఏముంది 14 600 సార్ ఓకేనా. సో ఏముంది 8400. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, the 4 distinct positive numbers ABCD order is given in proportion. ABCD అనే నెంబర్లు అనేవి అనుపాతంలో ఉన్నాయి. మనకి ఏంటి కండిషన్, B is 35% more than A. B అనేది A కంటే 35 ఎక్కువ, అలాగే D అనేది C కంటే 60 ఎక్కువ. ద ప్రొడక్ట్ ఆఫ్ A అండ్ C is 5376 అయితే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఏబిసిడి మొత్తం ఎంత అని అడిగాడు. సో మనకి ఏం తెలుసు కండిషన్స్, ఏ అనేది 30, డి వాల్యూ అనేది ఏ కంటే 35 ఎక్కువ, అలాగే బి వాల్యూ అలాగే డి వాల్యూ అనేది సి కంటే 60 ఎక్కువ అవునా. ఈ రెండు ఎలా ఉన్నాయి, నిష్పత్తిలో ఉన్నాయి అవునా. మళ్ళీ ఇంకేం తెలుసు మనకి, ఏసీల యొక్క ఇది లబ్ధం అండి. ఏసీల యొక్క లబ్ధం అనేది ఏ ఇంటూ సి వాల్యూ కూడా తెలుసు, ఏమవుతుంది 5376 ఓకేనా. సో అనుపాతంలో ఉంటుంటే ఎలా అంటే A/B = C/D అనమాట. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే ఓకేనా. సో B వాల్యూ ఎంత వచ్చిందండి A + 35, C/D వాల్యూ ఎలా రాయొచ్చు C + 60 ఓకేనా. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందంటే AC + 60A = AC + 35C ఓకేనా. సో దీని ప్రకారం ఎలా చేయొచ్చు అంటే 60A ఇది 35C కదా. సో ఈ AC గెట్ క్యాన్సిల్, అప్పుడు ఏముందంటే 60A = 35C ఓకేనా. సో దీని ప్రకారం A/C ఏమొస్తుందంటే, ఇది క్యాన్సిలేషన్ చేస్తే మళ్ళీ ఇది 7 5 ఓకేనా, లేదంటే 5 7 ఏమవుతుంది 5 7 ఓకేనా 5 12. అప్పుడు ఏమవుతుంది ABC అంటే ఒకటి 7x ఇంకోటి 12x అవుతుంది, ఒకటి 7x ఇంకోటి 12x అవుతుంది. సో దీని ప్రకారం ఏమవుతుందంటే A × C వాల్యూ ఏమొస్తుందంటే, సో 7x × 12x = 5376. మనకి x వాల్యూ కావాలి కాబట్టి ఓకేనా. సో దీని వాల్యూ ఏమొస్తుందంటే 84x² = 5376 అవునా. సో ఇది క్యాన్సిలేషన్ చేస్తే, దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 84 1 84 64 అండి అవునా. అప్పుడు ఏమవుతుంది x వాల్యూ 8 అవుతుంది. x వాల్యూ ఎంత 8, x వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చింది. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఏ వాల్యూ ఏమవుతుందంటే 56 వస్తుంది కదా. అంటే ఏమవుతుంది 7 8 56 ఏ వాల్యూ ఓకేనా. బి వాల్యూ ఏమవుతుంది 56 + 35 అంటే బి వాల్యూ 91. సి వాల్యూ ఏమొస్తుంది 12 8 96 ఓకేనా. నెక్స్ట్ డి వాల్యూ ఏమవుతుంది 96 + 60 అంటే ఎంత వస్తుంది 154 వస్తుంది. సో మనకి ఏం అడిగాడు A + B + C అంటే మొత్తం వాల్యూ యాడ్ చేయాలి. అంటే 56 + 91 +
తర్వాత 96 ప్లస్ 154 10 16 ఒక నిమిషం అండి, ఇది 56 91 96 6 6 6 3 అంటే మొత్తం అంతా ఇది 156 అండి. సో ఇది ఏమవుతుందంటే 9 వస్తుంది, ఇదంతా 39 అంటే అంత ఆన్సర్ 399. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది కొంచెం టఫ్ సమ్ అండి, జాగ్రత్తగా చూడండి. ఒక పురుషుడు మరియు అతని భార్య వయసులో మొత్తం ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ ఈ 6 times సమ్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ ఏజ్ అనమాట. సో అయితే ఏమన్నాడు, 2 సంవత్సరాల క్రితం వారి వయసులో మొత్తం అనేది వారి పిల్లల వయసులో మొత్తానికి 10 రెట్లు మరియు 6 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం వారి పిల్లల వయసులకు 3 రెట్లు ఎక్కువైతే ప్రతి బిడ్డకు 2 సంవత్సరాలు ఉంటే వారి పిల్లల సంఖ్య ఎంత? వారి పిల్లల సంఖ్య అన్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఏజ్ ఆఫ్ మ్యాన్ వైఫ్ ఏజ్ తీసుకోవాలి. ఎంత తెలియదు కాబట్టి లెట్ వై అనుకుందాం, ఓకేనా. సో చిల్డ్రన్ వయసు అనేది ఎక్స్ అనుకుందాం. సో చిల్డ్రన్ వయసు అనేది ఎక్స్ అనుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు మనకేం తెలుసు, ఫస్ట్ కండిషన్ చూడండి, ఒక పురుషుడు మరి అతని భార్య వయసులో మొత్తం పిల్లల వయసులో మొత్తానికి 6 రెట్లు అంటే y ఈక్వల్ ఏమవుతుందండి 6x అవ్వచ్చా? ఇలా రాసుకుంటాం, అర్థమైందా. తర్వాత ఏమన్నాడు చూడండి, 2 సంవత్సరాల క్రితం వయసులో మొత్తం వారి పిల్లల వయసుకు 10 రెట్లు, అవునా. 2 సంవత్సరాల క్రితం వయసులో మొత్తం వారి పిల్లల వయసుకు 4 రెట్లు. అప్పుడు ఏమవుతుంది, y-4 తీసుకోవాలి. ఎందుకు, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కదా, m ఒకటి w ఒకటి కాబట్టి. అప్పుడు ఏమవుతుంది 10 times ఆఫ్ x - 2n, ఓకేనా. ఇది 1 ఇది 2. సో దీని ప్రకారం 1 2 సాల్వ్ చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుందంటే చూడండి, ఇది y-4 ఉంది, y ఉంది, ఇక్కడ y ఈక్వల్ టు ఏముంది, ఈ వాల్యూ ఉంది. సో మనకి ఏమొస్తుందంటే 6x - 4 ఈక్వల్ టు y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను అనమాట. సో 10x - 20n, అవునా. సో దీని వాల్యూ ఏమొస్తుంది అప్పుడు మనకి 4x + 4 ఈక్వల్ టు 20n, ఓకేనా. 4x + 4 ఈక్వల్ టు 21. దీన్ని 3 అనుకుందాం, ఏమనుకుందాం 3 అనుకుందాం. తర్వాత ఏమైంది, తర్వాత కండిషన్ చూడండి, 6 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం వారి పిల్లల వయసులో మొత్తానికి 3 రెట్లు అవుతుంది అన్నాడు. అంటే ఏమవుతుంది, y + 6 + 6 ఈక్వల్ టు, సో 3 ఇంటూ ఏమవుతుంది x + 6n, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది y + 12 ఈక్వల్ టు 3x + 18n, 3x + 18n. అప్పుడు ఏమవుతుందంటే x + 4 ఈక్వల్ టు 6n అవుతుంది. x + 4 ఈక్వల్ టు ఎంత అంటే 6n, ఇది 4. సో చూడండి, ఇక్కడ x + 4 ఈక్వల్ 20n, x + 4 ఈక్వల్ 6n అన్న కదా. సో ఇక్కడ 4 కామన్ తీసాను అనుకోండి, x + 1 ఈక్వల్ టు 20n కదా. సో ఈ రెండింటి నుంచి 3 4 నుంచి మనకి ఏమవుతుంది, x ఈక్వల్ టు x కాదండి, n ఈక్వల్ టు ఏమొస్తుంది 3, n ఈక్వల్ టు ఏమొస్తుంది 3. అంటే ఇది -4 - 3 అని చేయండి. 4 - 3 అని చేసినా మనకి ఆన్సర్ అండి. అంటే ఏమవుతుందంటే 3x ఈక్వల్ టు, ఇక్కడ ఫైనల్గా ఏమొస్తుందంటే 3x ఈక్వల్ టు n వాల్యూ ఏమవుతుందంటే 3 వస్తుంది అనమాట. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. x + 4 అనేది అలాగే 4x + 4 అనేది 20n అవుతుంది అనమాట. సో అర్థమైంది కదండి, ఇది n ఈక్వల్ టు 3. నెక్స్ట్ చూడండి, తన తండ్రి కొడుకుతో ఇలా అన్నాడు, ఫాదర్ సెడ్ టు హిస్ సన్, n years back I old as you are now, my present age is 4 times of your age 10 years back. The sum of the present ages of the father and his son is 130. అంటే ఎలా చెప్పాడంటే అనుకుంటూ అంటే కొన్ని సంవత్సరాల క్రితం నా వయసు ఇప్పుడు నీ వయసుకి సమానం అయితే ప్రస్తుత వయసు n అయితే n సంవత్సరాల క్రితం నీ వయసుకు 4 రెట్లు. తండ్రి కొడుకుల వయసులు మొత్తం 130 అయితే వారి యొక్క వయసులు తేడా ఎంత అని అడిగాడు. సింపుల్గా ప్రజెంట్ ఫాదర్ ఏజ్ అనేది ఎఫ్ అనుకుందాం. సో సన్ ఏజ్ అనేది ఎస్ అనుకుందాం. ఈ కండిషన్ ప్రకారం ఫాదర్ ఏజ్ అనేది n ఈక్వల్ టు, ఓకేనా, n సంవత్సరాలు. అప్పుడు ఏమవుతుంది, ఫాదర్ ఏజ్ f - s అవుతుంది, అవునా. తర్వాత ఏమన్నాడు, ఇక్కడ చూడండి, 4 సంవత్సరాల క్రితం నా వయసు ఇప్పుడు నీ వయసుకి సమానం అన్నాడు. అంటే ఏమవుతుంది, s - n × 4 ఈక్వల్ టు ఏమొస్తుందండి, ఫాదర్ ఏజ్, అవునా. ఇది 1 ఇది 2, 1 2. సో ఈ రెండింటిని సాల్వ్ చేసాం అనుకోండి,
సో 8s ఈక్వల్ టు 5f వస్తుంది, 5f అవునా. సో దీని ప్రకారం S/F ఈక్వల్ టు ఏమవుతుందంటే 5:8 అవుతుంది. మనకి ఏమడిగాడు, వయసుల మధ్య తేడా అడిగాడు. అంటే ఇది 5, సన్ ఏజ్ 5 యూనిట్స్, ఫాదర్ ఏజ్ 8 యూనిట్స్, మొత్తం తేడా అంతా 3 యూనిట్లు అనమాట. అంటే జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఓకేనా. సో మొత్తం ఇక్కడ చూడు, మనకు ఒక కండిషన్ ఇచ్చాడు, తండ్రి కొడుకుల మొత్తం వయసు 130 అన్నాడు. అంటే 13 పార్ట్స్ అనేవి 130 అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుంది, ఓకేనా. సో 13 పార్ట్స్ 130 అంటే 13 10s, అలాగే 3 10s, ఇదేమవుతుంది 30, ఏమొస్తుంది 30. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ అన్ని 33, ఓకేనా. సో ఇదండి. సో నెక్స్ట్ టైం చూడండి, ఇది చాలా బాగుంటుందండి ఈ సమ్ము, జాగ్రత్త. 2 persons P, Q enter into business. P invest 14,000 more than Q, but Q has invested 8 months and Q invested 10 months. P share is 4 times more than the total profit of 2,000. What is the capital of P? అంటే P యొక్క మూలధనం ఎంత అని అడిగాడు. P మరియు Q ఇద్దరు ఉన్నారు కదా. సో P ఉన్నారు, Q ఉన్నారు, ఓకేనా. P ఉన్నారు, అలాగే Q ఉన్నారు, P ఉన్నారు, Q ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఏంటి, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్లు చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ చూడండి, PQ కంటే 14,000 ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. అంటే P పెట్టుబడి X అనుకుంటే Q పెట్టుబడి ఏమవుతుంది, X ప్లస్ 14,000 అవుతుంది, అవునా. సో టైం చూద్దాం. చూడండి ఇప్పుడు టైం ఏమన్నాడు, P 8 నెలలు పెట్టుబడి పెట్టాడు, P అనేది 8 నెలలు పెట్టుబడి, Q అనేది 10 నెలలు పెట్టుబడి పెట్టాడు. సో మనకి ఎప్పుడు కూడా ప్రాఫిట్ ఈక్వల్ టు ఎలా అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అనమాట. సో ఇప్పుడు దీని ప్రకారం చేద్దాం చూడండి. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా, ఇప్పుడు ఏమవుతుంది, X ప్లస్ 14,000 ఇంటూ 8 ఈస్ టు 10x, అవునా. 10x లేదా దీన్ని డివైడెడ్ బై రాసిద్దాం, డివైడెడ్ బై 10x ఈక్వల్ టు, ఈ వాల్యూ దేనికి ఈక్వల్, మనకి ఇదేం తెలుసు, Q మొత్తం లాభం 2,000లో P వాటా Q వాటా కంటే 400 ఎక్కువైతే P అందించే మూలధనం ఎంత అని అడిగారు. అంటే జాగ్రత్తగా చూడండి, దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే వీడిది 1,200 అవుతుంది, వీడిది 800 అవుతుంది, ఇదేమవుతుంది 1,200 అవుతుంది, ఇదేమో 800 అవుతుంది అనమాట. సో అర్థమైందా. సో ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే దీన్ని క్యాన్సిల్ చేస్తే చూడండి, ఇది 4 3s, ఇది 4 2s, ఇది 2 1s, 2 5s. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం చూడండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 8x అవుతుంది, 8x ప్లస్ ఇది ఏమవుతుందంటే 112, 3 zeros ప్లస్ 3 5s అంతా 15x, ఓకేనా. సో దీని ప్రకారం ఏమవుతుందంటే ఇది 15x కాబట్టి 7x ఈక్వల్ టు 112 అవుతుంది, అవునా. సో x ఈక్వల్ టు ఏమవుతుంది 16,000 అవుతుంది. x ఈక్వల్ టు ఏమిటి 16,000. సో మనకి ఏం కావాలి, P యొక్క ఇన్వెస్ట్మెంట్ కావాలి. P ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, సో x ప్లస్ 14,000 అంటే x వాల్యూ 16,000 వచ్చింది, పెట్టుబడి ఏమో 14,000. సో టోటల్ ఏమొస్తుంది 30,000. టోటల్ ఎంత వస్తుందంటే 30,000. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా అండి.